హలో అస్సలం వాలేకుమ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబానా అసద్ క్రేజీ వ్లాగ్స్. రండి ఈరోజు క్రేజీగా పూరి ఎలా చేయాలో చూసేద్దాం. పూరి చేయాలంటే చాలా తలకాయ నొప్పి కదండి. అసలు అలా ఏమీ లేకుండా చూడండి ఎంత ఈజీ మెథడ్లో మీకు చూపిస్తాను. ఫస్ట్ పూరి పిండి కలుపుకోండి. పూరి పిండిలో కొద్దిగా ఉప్మా రవ్వ వేయాలండి. ఉప్మా రవ్వ వేస్తే పూరీలు అనేవి చక్కగా పొంగుతాయండి. చూడండి ఇలా వాటర్ కొద్దిగా వేసుకుంటూ చక్కగా మొత్తం కలుపుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి చక్కగా పక్కన పెట్టేయండి ఒక హాఫ్ అన్ అవర్. చూడండి ఎంత మెత్తగా ఉందో, అంటే మరీ మెత్తగా చేయకూడదు, అలాగని మరీ గట్టిగా చేయకూడదు. పూరి చేయడం ఇంత ఈజీనా అని మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే నేను ఇప్పుడు వీడియోలో చెప్తున్న మెథడ్ చాలా సింపుల్ అండి. అలాగే పూరి కావాలంటే కర్రీ కావాలి కదా. పూరి స్పెషల్ కర్రీ ఆలు కర్రీ చూసేద్దాం రండి. కడాయి పెట్టుకున్న తర్వాత నూనె వేసుకొని తాలింపులు కూడా వేసుకోండి. అలాగే తాలింపు వేసేటప్పుడు ఆ ఎర్రమిర్చి కూడా కడిగి వేసుకోండి. ఎందుకంటే దీన్ని తొక్కుతారంటండి, అందుకనే చక్కగా కడిగి వేసుకోండి. కొద్దిగా దూరంగా ఉండి వేసుకోండి. అలాగే ఇందులోనే తరిగిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా వేసి మరీ మగ్గనివ్వకండి. కొద్దిగా మగ్గిన తర్వాత వాటర్ వేసి ఇందులో పసుపు వేసి ఉప్పు కూడా వేసుకోండి. చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులోనే చక్కగా చూడండి ఇది 2 టీ స్పూన్ల శనగపిండిని ఉండలు లేకుండా వాటర్లో కలుపుకోండి. చూడండి ఇప్పుడే అసలైన మెథడ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆలూని చక్కగా ఇలా స్మాష్ చేసేయండి చేత్తోనే. మరి నా వీడియోలు మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని చివరి వరకు చూడండి. చాలా ఈజీ మెథడ్లో పూరి ఎలా చేయాలో చూసేద్దాం. అలాగే చూడండి ఇలా కొద్దిగా దగ్గర పడిన తర్వాత దించేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకోండి. పూరి కర్రీ రెడీ. నచ్చితే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కడాయి పెట్టుకుని పూరికి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి, పూరీలు కూడా ఎక్కువగా పీల్చుకోవు. చూడండి చక్కగా ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా వేడెక్కనివ్వండి. ఇప్పుడు పెద్ద పళ్ళెం తీసుకుని ఇలా ఆయిల్ అప్లై చేయండి. పళ్ళెం అనేది ఇలా ఫ్లాట్గా ఉండాలండి. చూడండి అన్నం తినే పళ్ళెమైనా పర్వాలేదు. చూడండి ఇలా చక్కగా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇలా ఏదైనా అలా ప్లెయిన్గా ఉండే గిన్నె కానీ లేదా మీకు నచ్చే ఏమైనా బాక్సులు కానీ ఉంటాయి కదండి, దాంతో ఇలా ప్రెస్ చేసేయడమే. నిమ్మకాయ అంత పిండి తీసుకోండి, చక్కగా ఇలా వత్తండి. పూరీలు రెడీ. నమ్మట్లేదా? మరి ట్రై చేయాలి కదా మీరు కూడా. చూడండి ఇలా ఆయిల్లో వేసేయండి పూరీలు. చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో. ఎంతమంది వచ్చినా పూరీ చేయాలంటే తలకాయ నొప్పి కదండి. ఇప్పుడు ఆ తలకాయ నొప్పి అవసరం లేదండి. చిటికెలో చక్కటి చిట్కా చూపించేస్తాను కదండి. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. చూడండి ఎంత బాగా పూరీలు పొంగుతున్నాయో. వీడియో మాత్రం చివరి వరకు చూసి ఒక లైక్ ఒక కామెంట్ చేయండి. మీ లైక్ మీ కామెంట్ మీ షేర్ నాకు చాలా సపోర్ట్ చేస్తాయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.